మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. ఆ దేశ అత్యున్నత అవార్డును ప్రదానం చేశారు. శతాబ్దాల క్రితం భారత్ నుంచి మారిషస్కు వచ్చి స్థిరపడ్డ వాళ్లకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. మారిషస్ అవతరణ దినోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత ప్రధాని మోదీ. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. మారిషస్ త్రివిధ బలగాల విన్యాసాలను ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో కలిసి మోదీ తిలకించారు. కుంభవృష్టిలో కూడా ఈ కార్యక్రమం కలర్ఫుల్ గా కొనసాగింది. రెండు దేశాల మధ్య శతాబ్దాల నుంచి సాంస్కృతిక, వ్యాపార, వారసత్వ సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ. అన్ని రంగాల్లో మారిషస్ కు భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హిందూ మహాసముద్రంలో భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు. 2 రోజుల పాటు మారిషస్ లో మోదీ పర్యటన బిజీగా కొనసాగింది. పలు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. మారిషస్ పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్దాల క్రితం భారత్ నుంచి మారిషస్ కు వచ్చిన వాళ్లకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. And aspirations of the global south. I accept this award with full humility and gratitude. I dedicate it to your ancestors who came from India to Mauritius centuries ago, and to all their generations. మారిషస్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేశారు మోదీ. భారత, మారిషస్ రిజర్వు బ్యాంకులు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఆర్థిక నేరాలను అరికట్టడంపై ఇరు దేశాల మధ్య ప్రధానంగా ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మరో 8 ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మారిషస్ కు అన్ని రంగాల్లో భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. రక్షణ రంగమైన, విద్యా రంగమైన భారత్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.